లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, పంచభూతముల సమన్వయమవుతున్నటువంటి సుఖమునకు లక్ష్మి అని పేరు. తినడానికి ఆకలి వేయకపోయినా, ఆకలి వేసినప్పుడు తినడానికి లేకపోయినా రెండూ దరిద్రమే. నాకు ఆకలేసింది, కావలసినంత ఉంది తినడానికి, కానీ తినడానికి సమయమే లేదు, అప్పుడు దరిద్రమేది. నేను తిందామనుకున్నాను, తినడానికి లేదు, అది దరిద్రమే. అట్లా ఉండకూడదు. అందుకే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయాం యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్నుతమే గృహాత్ అంటారు. క్షుత్ అంటే ఆకలి, ఆకలి వెయ్యాలి. ఆకలి వేయకపోతే అనారోగ్యం. ఆకలి వెయ్యాలి, ఆకలి వేసినప్పుడు తినడానికి పదార్థం ఉండాలి, తిన్న పదార్థం జీర్ణమైపోవాలి. అట్లా భూమి నుంచి వచ్చినది జీర్ణమవ్వాలి, పిప్పి భూమి పుచ్చుకోవాలి. నీరు భూమిలోంచి రావాలి, పిండాండం పుచ్చుకోవాలి, పిండాండంలో మిగిలిపోయింది బ్రహ్మాండం పుచ్చుకోవాలి. వాయువు, బ్రహ్మాండంలో వాయువు పిండాండం పుచ్చుకోవాలి. లోపలికెళ్ళి మలినమైపోయిన వాయువు నేను వదిలిపెడితే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. అగ్ని, బయట చాలా చల్లగా ఉందనుకోండి, వణికిపోయేటట్టుగా ఉంది వాతావరణం, చలిగాలి ఊచకోత కోసేస్తోంది, అప్పుడు మీరు హా అనండి, నోట్లోంచి పొగొస్తుంది. అంటే శరీరం వేడిని పుంజుకుంటుంది, తనంత తాను లోపల వేడిని పెంచుకుంటుంది. అంటే బ్రహ్మాండముతో పిండాండము అగ్నిని సమన్వయం చేసుకుని ఎప్పుడూ ఒకేలా ఉష్ణోగ్రత ఉండేలా చూసుకుంటుంది. 1 డిగ్రీ పడిపోయిందనుకోండి, అరికాళ్ళు రుద్దాలి. 1 డిగ్రీ పెరిగిపోయిందనుకోండి, కళ్ళు ఎర్రబడిపోయి జ్వరం వచ్చిందని పడుకుంటాడు. అట్లా కాకుండా ఎప్పుడు ఒక వేడి ఉండాలి. అది ఎవరు చేసుకుంటున్నారు? మనం చేసుకుంటున్నామా? మనం చేసుకోం, పరమేశ్వరుడు చేస్తూ ఉంటాడు. అది లక్ష్మీశక్తి. భూదేవి శ్రీదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇది నేను నీకివ్వగలను, యావత్ విశ్వమునకు ఇవ్వగలను, మీ ఊరికి ఇవ్వగలను, నన్ను నమ్మిన వాళ్ళకందరికీ నేను ఇది చేస్తాను అని చెప్పడానికి శ్రీదేవి భూదేవి ఆయన భార్యలు అని ప్రతిపాదిస్తారు.